ఇప్పుడు కోర్టు ఇష్యూ గురించి మీరు చెప్తున్నారు, మీకు తెలుసు దాని గురించి ప్రతిదీ. తిను రాస్తారును ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళి తను చాలా ఇబ్బంది పెట్టడం. ముంబై వెళ్తే మీరు రీసెంట్ డేస్‌లో చూస్తే గనక తను ముంబై కూడా వెళ్ళి తను ఏదైనా షూట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ రాస్తారును తన్ని వెనకాల ఎంతసేపటికి లేదు రాస్తారుడు మంచోడు కాబట్టి తన్ని ఏం అనట్లేదు, వెళ్ళిపోతున్నాడు, తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. రాస్తారుని అసలుకి ఎలాగ డిఫైన్ చేయాలి? తన మీద తను ఎలాంటి కేసు ఏమైనా పెట్టొచ్చా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే లేడీస్‌కి మాత్రమే కేసెస్ తీసుకుంటున్నారు, అబ్బాయిలకి తీసుకోవట్లేదు. సో లేడీస్‌కి ఉన్నంత ఫెసిలిటీస్ అబ్బాయిలకి లేవు కాబట్టి మేము ఇలా సఫర్ అవుతున్నాము. సొసైటీలో అబ్బాయిలకి సేఫ్టీ లేదన్నట్లు ఇది కూడా ఒక వాదన అనేది వినిపిస్తుంది. సో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తిను ఎక్కడికి వెళ్ళినా సరే రాస్తోని చాలా ఇబ్బంది పెడుతూ తను వెనకాల వెళ్ళడము, హీరోయిన్స్‌తో షూట్‌కి వెళ్ళినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. సో మీరు చెప్పండి, అబ్బాయిలకు కూడా ఎలాంటి రైట్స్ ఉంటాయి? వాళ్ళు ఎలాంటి కేసులు పెట్టొచ్చు? ఎలా ముందుకెళ్ళొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు? అంటే ఇప్పుడు తను ఉండటానికి ఉన్నాయి. ఎప్పుడంటే ఇప్పుడు మ్యారీడ్ మెన్స్కి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు తన రాజ్ తరుణ్ ఉన్న సిచ్యువేషన్కి అతను కేసు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ తను ముందే చేసేస్తుంది కదా లావణ్య. ఇప్పుడు అతను పెట్టినా కూడా ఏదన్నా కేసు అది పెద్దగా నిలబడకపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు అమ్మాయిలకి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి సపోర్టు. అతను ఇంకొకటి ఏంటంటే అతను ఒక సెలబ్రిటీ, ఒక హీరో, తనకి ఇంకా కెరీర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే తనతో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నందుకు కొద్దిపాటి కన్సర్న్ అనేది ఏమోలో కొంచెం ఇష్టత, ప్రేమ అనేది ఉంటాయి. అవి కంప్లీట్గా ఏమీ చనిపోవు. అయితే అతను ఈ అమ్మాయిని ఎందుకు నా తరఫు నుంచి అనడము, పోనీలే మాటలతో చెప్దాము, వదిలేద్దాము, ఆ మాట నాకు లాస్ట్ టైం కూడా అతను ఒక దాంట్లో చెప్పాడు, ఒక వీడియో, ఒక ఇంటర్వ్యూలో. నేను ఆ అమ్మాయిని ఎందుకులే వదిలేశాను, నేను పట్టించుకోదలుచుకోలేదు, తన లైఫ్ తన ఇష్టము, నేను అందుకే పైకి వచ్చేసి ఉంటున్నాను, తనతో ఉండటం లేదని కూడా చెప్పాడు. అయితే అతను కొంచెం మెతక స్వభావి కూడా. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూస్తున్నాము. ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది, గొడవలు పడే ఫ్యామిలీ కూడా కాదని అనిపిస్తుంది. సో అటువంటి మనస్తత్వం కూడా అతనికి ఉందని అనిపిస్తుంది. కాబట్టి ఆడపిల్లతో మనకెందుకు. రెండోది, ఇంత అల్లరి చేస్తున్నప్పుడు మనం మళ్ళీ మన సైడ్ నుంచి కూడా అరిచాము, లేకపోతే కేసు పెట్టాము, లేకపోతే గొడవ పడ్డాము అంటే ఇంకొంచెం రప్చర్ అవుతుంది అక్కడ. కాబట్టి అతను ఏ కేసుల జోలికి వెళ్ళటం లేదు. అతను కేసు పెట్టవలసిన అవసరం కూడా అంతగా ఏమి కనిపించట్లేదు. అయితే ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ ఏమిస్తారో చూసుకుని ఫర్దర్గా అతను ప్రొసీడ్ అయితే కూడా అవ్వచ్చు. ఓకే. సో మీరు చెప్పండి మేఘ్నా గారు, విషయం ఏంటి అంటే మీ ఇద్దరిని రాస్తారుని మీ ఇద్దరినే వెపన్స్గా యూజ్ చేస్తున్నాడు. సో తన మీదకి మేము ఇద్దరిని పంపిస్తున్నాడు. సో తను చాలా వల్గర్గా బూతులన్నీ మాట్లాడింది నైట్ మనం చూడొచ్చు. మీరు కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్పారనుకోండి. సో అసలుకి ఏంటి మీ ఇద్దరికి ఎందుకు గొడవ? ఇంకొకటి ఏంటంటే మస్తాన్ సాయి వీడియోలు నాకేం సంబంధం లేదు, దీనిలో మస్తాన్ సాయి ఒక బ్యాడ్ ఫెలో, నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మేము మంచిదాన్ని కాబట్టే బయట ఉన్నాను, తను జైల్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తుంది. ఒక పక్కన నాకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుంది. కానీ యాజ్ ఎ రూల్ ప్రకారం మేము ఒక ఎంక్వైరీ చేస్తే తన్ని మస్తాన్ సాయి కలవడానికి వెళ్ళాడు, బెయిల్కి సంథింగ్ అప్లై చేసింది అని చెప్పేసి ఒక ఇష్యూ కూడా బయట వినిపిస్తుంది. అసలు దీంట్లో నిజాలు ఏమున్నాయండి? యాక్చువల్గా అండి ఆమె చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈమెకి ఇద్దరు టార్గెట్, మస్తాన్ సాయిని వదులుకోదు, రాస్తారని వదులుకోదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆమె బతకడానికి డబ్బులు తీసుకోవాలా, వీళ్ళని బ్లాక్మెయిల్. ఆమె వృత్తే ఏంటంటే అండి బ్లాక్మెయిలింగ్. బ్లాక్మెయిలింగ్ తత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి రిఫరెన్స్లు, ప్రతి ఒక్కరి ఫోన్లు, ప్రతి ఒక్కరి కాంటాక్ట్స్, ప్రతి ఒక్కరు అన్నీ ఆమె కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె కంట్రోల్లో ఉందంటే వాళ్ళు ఆమె ఇది చేస్తారు అని. ఇప్పుడు మస్తాన్ సాయిని ఆమె జైలుకి పంపించి మళ్ళీ మస్తాన్ సాయిని కలవడానికి లావణ్య వెళ్ళింది. ఎందుకు? ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మస్తాన్ సాయి ఆవిడ దగ్గరికి రాలేదు కదా, మస్తాన్ సాయి దగ్గరికి ఈవిడికి వెళ్ళితే ఫస్ట్ టైం ఆ అబ్బాయి రిజెక్ట్ చేశాడు, ఓకే, మళ్ళా వెళ్ళింది. ఇప్పుడు ఎందుకంటే ఈవిడకి సిగ్గు, మానం, లజ్జ, ఒక మనిషికి ఉన్న క్వాలిటీస్ ఏవీ లేవండి, ఏవీ లేవు. ఆమెకు ఉండేది ఏంటంటే మొండితనము, ఈగోయిజం, దాని మీద బతుకుతుంది. నేను అనుకుంది చెయ్యాలా, దానికి ఎంత దూరమైనా పోతా, ఎవరినైనా నాశనం చేస్తా, ఏమైనా చేస్తా. ఓకే. అంటే ఇంకొక వాదన కూడా వినిపించింది, శేఖర్ భాషనే చెప్పారు, ఆ అమ్మాయి రాష్ట్రం దగ్గర నుంచి 12 కోట్లు డిమాండ్ చేసింది. ఎగ్జాక్ట్లీ, ఎస్, ఇదే స్టూడియోలో ఇంతకు ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు శేఖర్ భాష చెప్పడం జరిగింది. 12 కోట్లు డిమాండ్ చేసింది, ఆ డబ్బులు రాస్తారుని ఇవ్వను అన్నాడు, ఆ సెటిల్మెంట్కి రాలేదు కాబట్టి ఇష్యూ జరుగుతుంది అంటున్నారు. దీనిలో ఎంత నిజం? కరెక్టేనండి. ఎందుకంటే మొన్న జైలుకి పోయి మస్తాన్ సాయిని కూడా 3 కోట్లు అడిగింది. 3 కోట్లు లేదు, ఇంకొక ధమ్కి ఇచ్చి వచ్చింది మస్తాన్ సాయికి, నేను బయటకు రానేను. ఎందుకంటే జైలు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆమె జాగీర్ అనమాట. ఆమె ఏమనుకుంటా చేస్తుందంట. మస్తాన్ సాయి దగ్గర పోయి నువ్వు నాకు 3 కోట్లు ఇవ్వు, నేను నీ మీద కేసు పెట్టాను, లేదు అంటే నేను జీవితాంతం నేను జైల్లోనే పెడతా, నేను బయటకు రానియను,
నీకు బెయిల్ రానివ్వను, మళ్ళా నువ్వు బయట నుంచి బెయిల్కి వచ్చినా మళ్ళా ఇంకో కేసు పెట్టి మళ్ళీ నేను లోపలికేస్తా అని మస్తాన్ సాయితో చెప్పింది లావణ్య. ఓకే, వాళ్ళని 3 కోట్లు 3 డిమాండ్ కోట్లు డిమాండ్ చేసింది. సో నేను మాట్లాడేటప్పుడు నాకు టెస్ట్ చేయించుకోండి, నేను ఇక్కడే ఉన్నాను కదా, టెస్ట్ చేయండి, నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు పేరెంట్స్ లోపలికి వచ్చారు కదా, ఏం కలిపేస్తారో నాకేమన్నా ఇస్తారేమో అని చెప్పేసి పొద్దున ఒక డౌట్ అనేది తను వ్యక్తపరిచింది. దాని గురించి ఏం చెప్తారు అంటే రాస్తారని పేరెంట్సే తనకి ఏదైనా కల్పిస్తారు అని చెప్పేసి చెప్తుంది. ఇది ఈ మాట ఈ స్టేట్మెంట్ వాళ్ళ రాస్తాను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సిందండి, ఈమె కాదు చెప్పాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఆయన కాలు వాపులు, అమ్మగారికి కాలు వాపులతో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఒక హెల్ప్ నీడ్తో తీసుకుంటున్నారు. ఈమె వాళ్ళకి ఫుడ్లో ఏం డ్రగ్స్ పెట్టి వాళ్ళని కూడా టెస్ట్ చేయండి, వాళ్ళని కూడా డ్రగ్ అడిక్ట్ చేసే ఛాన్స్ లావణ్యకు ఉంది, కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుందని చెప్పండి. ఇప్పుడు డ్రగ్ కేసు లావణ్య మీద ఉందా, రాస్తాను వాళ్ళ పేరెంట్స్ మీద ఉందా అండి? లావణ్య మీద. మరి ఇప్పుడు లావణ్య మీద కదా మనకి డౌట్ రావాల్సింది. ఇప్పుడు వాళ్ళు కాకపోతే అక్కడ తను ఏం చెప్తుందంటే నా మీద ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి నన్ను మళ్ళీ ఇరికించడానికి ఆ డ్రగ్ కేసు కూడా నన్ను రాస్తరును మాత్రమే ఇరికిచ్చాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు, రాస్తరును వల్లే నేను ఆ డ్రగ్ కేసు ఇరుక్కున్నాను అని చెప్పేసి తను ఒక ఇది కూడా ఫస్ట్ నుంచి ఒక వాదన వినిపిస్తుంది, మీరు కూడా వింటూ ఉండొచ్చు. ఎందుకంటే మాకు ఎట్లాంటి సంబంధం లేదు, తనకున్న హై ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తను హీరో అవడం వల్ల చాలా మందితో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఏ ప్లేస్కి వస్తుందో వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది, సో నేను ఏ ప్లేస్కి వస్తున్నానో ఆ ప్లేస్లో పోలీసుల నుంచి నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చాడు అని చెప్పేసి తను ఫస్ట్ నుంచి చెప్తుంది. అమ్మ ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్ కేసులో తను ఉంది, సో మళ్ళీ ఇప్పుడు ఇన్ని కేసులు పెడుతుంది. అసలు నాకు ఒక డౌట్ ఫస్ట్ నుంచి, అసలు ఒక పర్సన్ మీద ఎన్ని కేసులు పెట్టొచ్చు? ఎన్నైనా వేసుకోవచ్చు, దానిదే ఉంది. వాళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది కదా, ఇన్ని రకాలుగా అందరినీ బాధ పెడుతుంది కదా తను. మరి అయితే ఇప్పుడు 10 మంది 10 కేసులు అమ్మాయి మీద వేశారు, అలాగే ఈ అమ్మాయి కూడా ఇంకా మళ్ళీ కేసు వేస్తానని అంటుంది. అంటే ఎన్ని కేసులనే వేసుకున్నా కూడా అవన్నీ ఎప్పటికి సాల్వ్ అవుతాయి? సాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఒక దెబ్బ కొట్టినా ఒకటే, 10 దెబ్బలు కొట్టినా ఒకటే. అలాగే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో ఒక కేసు వేసినా ఒకటే, 10 కేసులు వేసినా ఒకటే, దాని యొక్క ఫలితం అనేది ఒకలాగానే ఉంటుంది. ఇప్పుడు తన డిమాండ్స్ కూడా ఎలా ఉన్నాయంటే అర్థం లేని డిమాండ్స్, అర్థం లేని వాదన. తను ఎలా డిఫైన్ చేసుకుంటుందంటే ఆ డిఫైన్ చేసుకునే విధానం కూడా తన ఆలోచన ఎటుంటే అటు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒకటి అడిగారంటే దానికి వెంటనే లింక్ చేసి నన్ను 10 మంది కలిసి ఇలా చేశారు, నన్ను తోసేశారు, నన్ను బయటకి నెట్టారు, లేదా లోపలికి నెట్టారు, ఏదో ఒకటి అలా అనేస్తుంది. అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకునే ప్రతి మాటకు ఒక కేసు వేసుకుంటూ పోతామా? ఆ కేసులకి వాల్యూ ఉంటుందా? అవును. ఇది చూస్తే గనక నేను రాస్తరునికి ₹1,00,00,000 ఇచ్చాను, వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారంటే నేను ఒక కారు కొనిచ్చాను, నేను ₹1,00,00,000 డబ్బులు ఇచ్చాను, 80 లక్షల ట్రాన్సాక్షన్ నా దగ్గర ఉంది, సో లిస్ట్ మొత్తం ఉంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో మేము డబ్బులు ఇచ్చాము, కాకపోతే అవి ప్రూఫ్ చూపించమని మేము అడిగినప్పుడు, యాజ్ ఏ మీడియా పరంగా మేము అడిగినప్పుడు, సో నేను దీన్ని కోర్టులోనే సబ్మిట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు కలిసి, లావణ్య కలిసి వాళ్ళు చెప్తుంది ఒకటే, రాస్తరునికి ఏమీ లేదు, మా డబ్బులన్నీ మేము ఇచ్చాము, తను సర్వే అవడానికి మేము ఇచ్చాము, తనకి 3 సంవత్సరాలు సర్వే చేశాను, 5 సంవత్సరాలు సర్వే అయ్యే వరకు నేను ప్రతిదీ రూపాయితో సహా నేనే ఖర్చు పెట్టాను, రాస్తరుని కనిపించుకోకుండా కన్నింగ్గా చేస్తున్నాడు, బట్ నేను స్ట్రైట్ అవే నా తప్పు లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను, మాట్లాడుతున్నాను, పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాను, ఏదైనా స్ట్రైట్ అవే చేస్తున్నాను, బట్ రాస్తరుని ఎందుకు బయటికి రావట్లేదు అంటే రాస్తరుని తప్పు ఉంది కాబట్టి పిరుకోడు దాక్కున్నాడు అని చెప్పేసి తన వాదన వినిపిస్తుంది. దీని అంటే వాళ్ళ పేరెంట్స్ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రాస్తరుని రెస్పాండ్ అవ్వకపోవడం అనేది నిజంగానే కరెక్ట్ కాదు కదా, దాని గురించి ఏమంటారు? ఒకవేళ రాస్తారని వచ్చినా కూడా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందే తప్ప ఫలితం ఏమీ ఉండదని అనిపిస్తుంది. ఎందుకనంటే అతను దూరంగా ఎందుకున్నాడు? 2 విధాలు, ఒకటి గొడవ అవ్వకూడదు, రెండోది ఏంటంటే తన తరఫున పేరెంట్స్ ఉన్నారు అక్కడ. నేనెందుకు ఉండాలి? పేరెంట్స్ వచ్చి ఇది మా ఇల్లు మేము ఉంటాము అని అన్నప్పుడు, వాళ్ళని బయటకు గెంటేసినప్పుడు ఆ అమ్మాయి ఎలా వచ్చి ఎదుర్కొని మాట్లాడుతుందో, ఈ తల్లిదండ్రులు ఎలా సమాధానం చెప్తున్నారు అనేది అక్కడ నడుస్తుంది. ఇప్పుడు రాస్తారని కూడా రావాల్సిన అవసరం ఇప్పుడు లేదు, వస్తే ఈమె ఇంకా రెచ్చిపోతుంది, ఇంకా రెచ్చిపోయి ఇప్పుడు ఏదైనా ఒక సయోధ్య జరిగే అవకాశం ఉంటే కూడా అది ఉండకుండా పోతుంది. ఆమె అది ఏమంటారంటే ఆ సయోధ్య కానీ ఆ రాజీ కానీ అవ్వకుండా ఈమె ఇంకా రెచ్చిపోయి అరవటం అనేది జరుగుతుంది. ఈ అమ్మాయి స్వభావం రాజధానికి తెలుసు కాబట్టి అతను దూరంగా ఉన్నాడు. నేను ఇందాక కూడా చెప్పాను, ఈ అమ్మాయి ఎంత రెచ్చిపోయినా ఎంత వెనకబడి వచ్చినా అతను పట్టించుకోకపోవడానికి కారణం కూడా ఎందుకు అమ్మాయి అని అతనితో ఆమెతో ఇన్ని సంవత్సరాలు కలిసి గడిపాను కాబట్టి అనే ఒక కన్సర్న్ మారుమూల మనసులో ఎక్కడో ఉన్నటువంటి ఒక ఇష్టం అనేది అతను ఆపుతుంది. ఇప్పుడు కూడా అంతే, అన్నెసరీగా నేను నా తరఫు నుంచి అంటే నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని నేను నా తరఫు నుంచి నేను వచ్చి మళ్ళీ అల్లరి చేయడం ఎందుకు, ఒకవేళ వస్తే ఇంకా గొడవ పెద్దదే అవుతుంది అనే భావంతోనే అతను రావట్లేదని అనిపిస్తుంది. ఓకే రైట్. మేఘ్నా గారు, మీరు చూస్తే మీరందరూ మధ్యలో అవుట్ ఆఫ్ ది
కోర్ట్ కాకోకుండా సెటిల్మెంట్కి చాలా ప్రయత్నం చేశారు. సో ఎక్కువ డిమాండ్ చేసిందని మధ్యలో ఆగిపోయింది, కానీ లేదు అంటే కనుక మీరు శేఖర్ భాషా గారు సో కొంత డబ్బు అడిగింది, మధ్యలో సెటిల్ చేద్దాం అనుకున్నాం, ఈ దానికి సంబంధించిందే మన హర్యానా ఆడియో కూడా బయటకు వచ్చింది. తను ఒక 50 లక్షలు ఇస్తాడు, తను వదిలేసాయని చెప్పేసి కొన్ని ఆడియోస్ బయటకు వచ్చినాయి. సో మీరు శేఖర్ భాషా కూడా ట్రై చేశారు, ఈ గొడవలన్నీ వదిలేసి వెళ్ళిపో, మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ట్రై చేశారు. కానీ తను అడిగిన బడ్జెట్ మీకు ఇందాక చెప్పినట్టే 12 కోట్లు తను డిమాండ్ చేసింది కాబట్టి సెటిల్మెంట్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? లేదండి, అవన్నీ అబద్ధాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తారు నుంచి ఆమెకి ఎవరు ఏం ఆఫర్ ఇవ్వలేదు. హర్యానా కూడా ఏంటి అంటే ఫోన్ ఉంది, ఆమె రికార్డ్ చేసేది అందరికీ తెలుసు. సరే ఓకే, నువ్వు ఇప్పుడు కాదు, అది ఈ ఇష్యూ కాదు. ఎప్పుడు ఈమె డ్రగ్ కేసులో రాకముందు, ఇప్పుడు ఇంకా 3 years బ్యాక్ 4 years బ్యాక్ స్టోరీ. హర్యానా ఫోన్ అన్నది 4 years బ్యాక్, రీసెంట్ కాల్ కాదు, అది కన్సిడర్ చేయండి. అది అప్పుడు ఈమె రిలేషన్స్ ఇంటికి వస్తుంది, అప్పటికే అలవాటు ఉంది, ఇంట్లో అందరు అబ్బాయిలతో ఆమె చేస్తుంది అన్నప్పుడు అప్పుడు వదిలించుకోవాలంటే ఒక ఫ్రెండ్లీ నేచర్గా పెట్టుకొని, సరే నాకు ఈమెకి రిలేషన్ ఉంది, కావాలంటే నువ్వు ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపో, నేను రాస్తారు ఉంటాను. ఇది క్యాజువల్ టాక్ అండి. ఇప్పుడు ఎవరైనా అంటారు ఏమన్నా కావాలంటే సరే, ఇప్పుడు మామూలుగా కూడా ఎవరైనా ఉన్నారంటే సరే పెళ్లి చేసుకోవాలి, 1 కోటి రూపాయలు ఇస్తామా ఆయననే అని, ఏదో జోక్ అంతే తప్ప అది సెటిల్మెంట్ కింద రాదు. అది ఇప్పుడు ఫోన్ కాల్ అయితే కాదు, 4 years బ్యాక్ స్టోరీ. ఇప్పుడు 4 years ఆయన మంచం కోళ్ళు ఇరగొట్టింది చింటూతో, మళ్ళీ అది కూడా పెట్టాలి కదా ఇప్పుడు. అది ఇప్పుడు సిచ్యువేషన్, ఇప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడదాం. రీసెంట్గా ఏమైనా జరిగింది అని అంటే ఆమెకి ఎవరు సెటిల్మెంట్స్ ఇవ్వడం లేదు, ఒకరు ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈమె వాళ్ళ ఎంట పడుతుంది ఏమని అంటే, నాకు డబ్బులు ఇస్తే నేను మీ మీద కేసులు పెట్టాను. ఈమె మీడియా త్రూ డైరెక్ట్ వాళ్ళకి ధమ్కి ఇస్తుంది. ఓకే, అంటే రాస్తారుడి మీద కేసులన్నీ నేను వాపస్ తీసుకున్నాను, మీ ఇద్దరం ఒకటైపోదాం అనుకుంటున్నాము, తన మీద కేసులన్నీ వాపస్ తీసుకున్నానని నిన్న కూడా ప్రెస్ మీట్ లో మాతో చెప్పడం జరిగింది. లేదు, తీసుకుంటాను. ఎప్పుడు? చిన్నోడా నువ్వు నా దగ్గరికి రా, నేను సారీ చెప్పాను, నువ్వు రామ్మా నా దగ్గరికి, అప్పుడు నేను కేసులు వాపస్ తీసుకుంటాను. తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నా మీద దాడి చేసావు, నీ పరువు, నీ మర్యాద, నీ వీడియోలన్నీ నేను మళ్ళీ బయట పెడతాను. దీన్ని ఏమంటారంటే ధమ్కినా? ధమ్కినే కదా, డైరెక్ట్ థ్రెటనింగ్ కదా. ఇప్పుడు రాస్తారు నన్ను థ్రెటనింగ్ చేస్తుందని కేసు పెట్టొచ్చు. అవును, అదే అసలు రాస్తారు. అదే పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆమె కంటే పని పాట లేదండి. ఆమె 10 మందిని బ్లాక్మెయిల్ చేసి ఆ నోట్తో ఏదో వచ్చిరా నోట్తో బతికి ఒక 5-6 మందిని గ్రిప్లో పెట్టుకొని అదేదో బతుకుతుంది. ఆ బతుకుని ఏమంటారో కూడా మనం యాక్చువల్గా చెప్పలేము. అదొక ఏదో బతుకుతుంది. ఇప్పుడు అందరూ పని పాటలు మానుకొని ఈమె ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకుంటూ, వాళ్ళు రియాక్షన్ ఇచ్చుకుంటూ ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? పాయింట్ అంతే. రైట్ మేడం, మీరు చెప్పండి. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ వలన చాలామంది ఆడపిల్లలు చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే ఆమెకి డ్రగ్స్ ఫ్రీక్వెంట్గా అలవాటు ఉందని చెప్పేసి అందరికీ తెలుస్తూనే ఉంది. సో మస్తాన్ సాయి అయినా అవనేయండి, రాస్తరుణ్ అయినా అవనేయండి, చింటూ అని ఇంకొక పర్సన్ అయినా అవనేయండి, ఫస్ట్ నుంచి మనం అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాము. సో వీడి వల్ల సొసైటీకి చాలా ఇబ్బంది కలుగుతుంది. చెప్పాలి అంటే కనుక రోజుకు ఒక కొత్త ట్విస్ట్. ఈ రోజు మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పింది అంటే, నన్ను ఇంట్లో నుంచి కనుక బయటికి పంపిస్తే నేను అక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. సో నేను పెట్రోల్ పోసుకొని అక్కడే నిప్పంటించుకొని చచ్చిపోతాను తప్ప ఇక్కడి నుంచి వెళ్ళను. రాస్తరుణ్ అనే పర్సన్ నా దగ్గరికి రావాలి, నేను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాను తప్ప నేను ఇక్కడి నుంచి పోనని చెప్పి చాలా గట్టిగా ఒక 2-3 times. సో మీరు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? మీకు అన్ని విధాలుగా లా వస్తుంది, అండ్ మీరు ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు, మీరు మాట్లాడంగానే ఒక మీడియా వచ్చి కవర్ చేస్తుంది, ఎవరు మాట్లాడినా తప్పు ఒప్పు ఏంటనేది ఒక మీడియా అనేది అందరికీ ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, లేదు తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సో నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను, నన్ను కనుక ఇక్కడి నుంచి బయటికి పంపిస్తే అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ విధానం కూడా మాట్లాడారు. దీని గురించి అసలు ఎలా తీసుకోవచ్చు అమ్మా? ఇవ్వండి బెదిరింపులే. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు ఈరోజు అప్డేట్ నాకు ఇంకా మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ వింటే కూడా రాజ్ తరుణ్ కూడా ఏమి ఖాళీగా ఏమి కూర్చోడు. ఇప్పుడు వాళ్ళు లాయర్స్ని సంప్రదించారా? నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోరా? అంటే ఇప్పుడు ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో చూద్దామని వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ అంత దూరం కనుక గొడవ వెళ్తుంటే వీళ్ళు ప్రాపర్ ఛానల్ వీళ్ళు కదులుతారు. ఒక లాయర్ని తీసుకొని ఎందుకు ఇలా చేస్తుంది, ఇప్పుడు ఈమె ఇన్ని బెదిరింపులు చేస్తుంది, ఆ ఇంట్లో నుంచి కదలనంటుంది, ఎంత డబ్బులు విపరీతంగా డిమాండ్ చేస్తుంది, దీనికి ఎగనెస్ట్గా మనం ఏం చేయాలి, ఏం చేద్దామని ఆయన కూడా సంప్రదిస్తూనే ఉండుంటాడు. ఆయన ఏమి ఖాళీగా కూర్చొని నిద్రేం పోడు కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ ఏరియానే కానీ మన సమాజాన్నే కానీ ఇటువంటి వాళ్ళ వల్ల చెడే జరుగుతుంది. చుట్టుపక్కల కానీ ఇప్పుడు యూత్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఏదైనా సరే ఏదైనా నేర్చుకోవచ్చు. ఆమె మాటల్లో నుంచి మాట్లాడే విధానం కానీ, ఆ డిఫైన్ చేసుకునే విధానం కానీ, ఆ డబాయించే విధానము, తర్వాత బెదిరించే విధానము, ఇవన్నీ కూడా ఆడపిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ పడతాయి కూడా.
తను కూడా యూతే కదా, చిన్న అమ్మాయే. అలా మాట్లాడటం అనేది చాలా అసభ్యకరంగా ఉంది. తన వాల్యూ తనే తీసేసుకుంటుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు తెలిసి ఖాళీగా ఏం కూర్చోడు. తను కూడా ఒక ప్లాన్లోనే ఉన్నాడు. మెల్లగా సీన్లోకి వస్తాడు. తను ఎలాంటి స్టెప్ తీసుకునేది ఉండుంటుందమ్మా? అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. అది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని బెదిరింపులు చేస్తుంది కదా, అసలు నీకు అంత డబ్బు మేము ఎందుకు ఇవ్వాలి? తను ఏదో షేరింగ్ పెట్టింది. షేరింగ్ ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదో షేర్ చేశాను అందులో మనీ అని చెప్తున్నప్పుడు వీళ్ళు నేను విన్నాను ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే ఎంత ఏదో డిమాండ్ చేసింది కదా, అందులో అంతా ఇవ్వకపోయినా అదేదో ఉంటుంది కదా, ఒక రాజీ అయిన తర్వాత ఇంత అమౌంట్ అదే 12 కోట్లు కాకపోయినా వీళ్ళెంతో కొంత ఇస్తామన్నప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు అది తీసుకుని తను వెళ్ళటం అనేది కరెక్ట్. ఎందుకనంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ ఇల్లు కట్టి, అప్పుడు 60 lakhs నేను ఇచ్చానని చెప్పి మాట్లాడింది. 60 lakhs నువ్వు ఇచ్చినప్పుడు ఇప్పుడు 12 కోట్లు చేస్తున్నప్పుడు దానికి ఆ ఫిగర్కి ఈ ఫిగర్కి ఏమన్నా సంబంధం ఉందా? దగ్గరగా కూడా లేదు అది. కాబట్టి నువ్వు 60 lakhs వేస్తే నీ 60 lakhs ఇప్పుడు 12 crores అయ్యిందా? అవ్వలేదు కదా. అతను కూడా వేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి కొన్నారే అని అనుకుందాం. నీ రేషియో ఎంత ఉందో ఇప్పుడు కోర్టులో ఇది ఒకటి నడుస్తుంది కేసు. వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారో అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయట్లేదు? వెయిట్ చేసి ఆ జడ్జిమెంట్ ఏమి ఇస్తారో చూసుకోండి. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నేను అనుకోవడం దీని మీదే కనుక కేసు వేసినట్టయితే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వమనే చెప్తారు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్గా ఇదే చెప్తారు, కాంప్రమైజ్ అవ్వమంటారు. లేదు కేసు పూర్వాపరాలు ఆలోచించి దాని సీరియస్నెస్ని బట్టి వాళ్ళు ఏదైనా చెప్పచ్చు తీర్పు. అయితే నేననేది ఏంటంటే తనకు వచ్చే రేషియో ఎంత ఉందో కాంప్రమైజ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా ఇస్తే తీసుకుని వెళ్ళడం అనేది మంచి పద్ధతి. మొత్తం 12 crores దాని యొక్క వర్త్ అయితే అంతా నాకే ఇవ్వండి అంటాం అనేది నాకు కరెక్ట్. ఎస్